మరి ఖమ్మం ప్రాంతంలో దేవుని పరిచర్య కొనసాగిస్తున్న యవనస్తుడు పాస్టర్ కిరణ్, అదేవిధంగా గ్రేస్ ఇక్కడే చదువుకుంది, ఇక్కడే ఎదిగింది. తర్వాత తన మ్యారేజ్ అవ్వటము, విజయవాడలో బైబిల్ కాలేజ్ చేయటము, బైబిల్ తర్ఫీదు పొందుకున్న తర్వాత వారు సంఘాన్ని నడిపిస్తున్నారు. అపోస్తలుల చేత, అభిషక్తుల చేత. బైబిల్ కాలేజీలో ఆర్డినేషన్ ఉంటుంది, ఆర్డినేషన్ వేరు, అపోస్తలులు ఇచ్చే ఆర్డినేషన్ వేరు. కనుక వారికి ప్రత్యేకమైన సమయం ఇది. అది వారి జీవితాలకి ఎంతో దీవెనకరమైన రోజు. కనుక వారిద్దరూ స్టేజీ మీదకి వస్తారు. తర్వాత రాహుల్ బాబు, అదేవిధంగా సూసన్న, వారు ఇదివరకే చందానగర్లో దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉంటున్నారు. పరిచారకులుగా వారు ఉన్నారు ఇప్పటివరకు అక్కడ. ఈ సమయమున బల్లా కొరకు, బాప్తిజ కార్యక్రమం కొరకు ఒక ఫుల్ ప్లెడ్జ్గా దేవుని సేవకులుగా వారు అభిషేకించబడతారు. ఈ సమయమును నేను అభిషక్తులైన దైవజనులు, అపోస్తలులు, నిస్సి మినిస్ట్రీస్, నిర్మల్, జయరాజయ్య గారిని అందరం చప్పట్లు కొడుతూ ఈ శ్రేష్టమైన సమయాన్ని వారికి అప్పగించుదాం. సీనియర్ దైవజనులు శౌరి అన్న గారు, వరప్రసాద్ గారు, సువార్తరావు గారు, వారు కూడా ఉంటారు. వీరు కూడా బ్రాంచ్ సంఘాలు కలిగిన దైవజనులు, సేవకులు, తర్ఫీదులో ఉన్నవారు. రావాలి మీరు. పాస్టమ్ గారు కూడా రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి స్వరం ఎత్తి గట్టి హల్లు చెబుదామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఈ పరిశుద్ధ గ్రంథములో ఘనమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే ఉన్నతమైన కార్యం, ఘనమైన కార్యం ప్రభు చెప్తున్న మాట ప్రకారంగా అభిషేక కార్యక్రమం చాలా ఘనమైంది, ఉన్నతమైంది. బైబిల్లో ఒక మాట ఉంది, వివాహం అన్ని విషయంలో దానికంటే ఘనమైంది. ఇంకా దీన్ని మించిన ఘనమైంది ఏది కూడా లేదు. आपको मिल सकते हैं 5.3 करोड़, वो भी सिर्फ 10 साल की इन्वेस्टमेंट से। अब वो चाहे अपने అయితే వివాహం అందరికీ జరుగుతుంది, కానీ ఈ ఘనమైన కార్యం, ఈ అభిషేక కార్యక్రమం అనేది కేవలం దేవుని దృష్టిలో ఉన్న వారికి మాత్రమే జరుగుతుంది. పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి వివాహం అందరికీ జరుగుతుంది, అది కామన్. కానీ ఈ అభిషేక కార్యక్రమం మాత్రము దేవుని చేత ఏర్పరచబడిన వారికి, పిలువబడిన వారికి, ప్రజలలో నుంచి ప్రత్యేకించబడిన వారికి. ఆమెన్, ఆమెన్. 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, లోకముల నుంచి ప్రత్యేకించబడాలి. లోకము నుంచి ప్రత్యేకించబడిన తర్వాత ఇలా సంఘం సిద్ధపరచబడుతుంది. సంఘములో నుంచి ప్రత్యేకించబడాలి. ఆ సంఘములో నుంచి ప్రత్యేకించబడిన వారే దేవుని సేవకులు. హల్లెలూయా. కనుక ఇది ఒక ఘనమైన కార్యక్రమం. కనుక మీరందరూ కాస్త ఒక్క నిమిషం లేచి నిలబడితే, ఎందుకంటే దేవుని రాజ్యాన్ని కట్టడానికి సేవకులు ఈ సమయంలో అభిషేకం చేయబడుతున్నారు. ఆమేన్. వీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే,
సైతాని యొక్క ప్రాకారాలు కూల్చాలి, దేవుని ప్రాకారాలు కట్టాలి. ఇది మనుషులతో పోరాటం కాదు, అంధకార శక్తులతో పోరాటం, దురాత్మలతో పోరాటం. సేవ అంటే మనుషులతో యుద్ధం కాదు, దురాత్మలతో యుద్ధం. కనుక వీరు ఒక యుద్ధంలోకి వెళ్తున్నారు, ఒక బలమైన యుద్ధం. ఆ యుద్ధంలో ఈ రక్తమాంసంతో చేస్తే గెలుపు దొరకదు, అది అభిషేకముతో చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ దుప్పటితో యోర్దాన్ని కొట్టినప్పుడు యోర్దాన్ ఏమైందండి? అసలు దుప్పటితో యోర్దాన్ పాయలవుతుందా? ఆ దుప్పట్లో ఏముందంటే అభిషేకం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దుప్పటి అనే అభిషేకం వారి మీద కప్పబడాలి. కనుక కప్పబడినప్పుడు ఏమవుతుందంటే యోర్దాను ఎండిపోతుంది, పాయలవుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది క్రైస్తవులకు, చాలామంది సేవకులకు అభిషేకం యొక్క విలువ తెలియదు. నేను కూడా చాలామంది పాస్టర్లు అడుగుతారు అభిషేకం చెయ్యండి అని. నేను అంతటా అభిషేక కార్యక్రమాలు ఒప్పుకొని, నేను దైవజనులు వారు ప్రతిష్ఠించుకొని అయ్యగారు అమ్మగారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఘనమైన పరిచర్య చేస్తున్నారు. ఆమేన్. వారి నాయకత్వంలో వీరు చక్కగా తరిపీదు పొంది దైవికమైన అనుభవాలు నేర్చుకొని వారు ఎదిగారు. కనుక నేను దీనికి ఈ కార్యక్రమం జరిగించడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. కొందరికి ఎలాంటి తరబీదు ఉండదు, ఎలాంటి సేవ అనుభవాలు నేర్చుకోరు, కానీ అభిషేకాలు జరుగుతాయి. వారి ద్వారా ఏం జరగదు, అక్కడ బయట ప్రేమ విందు చేయడం తప్ప ఇంకేం రాదు వారికి. దానికి కూడా అభిషేకం కావాలి, కానీ సంఘాన్ని కట్టడానికి, దయ్యాలు నిలగొట్టడానికి జరిగే ప్రత్యేకమైన అభిషేకము అది వేరు. ఆమేన్. కనుక ఈ సమయంలో మరి ఇరువురు ఆల్రెడీ రాహుల్, సుసన్న ఆల్రెడీ నీ బిడ్డలు ఆర్డినేషన్ చేయబడ్డారు. అయితే వారు ఒక్కొక్క పరిధిలో వారికి బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఈరోజు అభిషేకం ద్వారా ఫుల్ ప్లెడ్జ్గా, అంటే సేవా సంబంధమైన ప్రతి కార్యక్రమం, అంటే వివాహమే కానీ, లేక బాప్తీసాలే కానీ, బల్లారాధనే కానీ, ఇవన్నీ జరిగించడానికి ఒక ప్రత్యేకమైన ఆర్డినేషన్ వారికి ఈరోజు జరుగుతుంది. హల్లెలూయా. మరి సహోదరుడు సేమ్, వీరు కూడా ఆ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా సేవా సంబంధమైన కార్యక్రమాలు జరిగించడానికి ఏం పేరు, కిరణ్, వీరు కూడా సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒక నిమిషం వీరి కోసం, మరి దేవుడు వీరి ద్వారా ఒక బలమైన సేవ జరిగించినట్లుగా ఒక నిమిషం మన చేతులెత్తి వీరి కోసం ప్రార్థన చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ భాందర శిఖా తురవ రకాల రకొందల రషి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా నీకు వందనాలు. I'm begging you, stop saying, I'm fine, thank you. I'm fine. నీకు వందనాలు. యెహోవా ఆత్మ నన్ను అభిషేకించెను, దీనులకు సువార్త ప్రకటించుటకు దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ నన్ను అభిషేకించెనని లేఖనములో రాయబడిన రీతిగా ప్రభా నీ ఆత్మ చేత ఈ అభిషేక కార్యక్రమం జరుగునుగాక. ప్రభా మీ ఆత్మ సన్నిధి ఇక్కడ ఉండునుగాక.
ప్రభా, మొదటిగా నాయన ఈ తైలమును అభిషేక తైలముగా మీరు మార్చండి నాయన. ప్రతిష్ఠించబడిన అభిషేక తైలముగా ఈ తైలము మారునుగాక. ఈ తైలము వారి తలల మీద పోస్తుండగా ఉన్నతమైన పరలోక అభిషేకం వారిని కమ్ముకొనుగాక. వారు నీ రాజ్యమును కట్టుదురుగాక. శక్తివంతమైన పరిచర్య చెయ్యుదురుగాక. వారి ద్వారా ఆత్మల సంపాదన జరుగునుగాక. సైతాను ప్రాకారాలు కూలిపోవునుగాక. నీ యొక్క రాకడకు ఒక ఉన్నతమైన ఆ సంఘము అయా ప్రజలు సిద్ధపరచబడుదురుగాక. మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో సహోదరు కిరణ్ని దైవజనుడిగా అభిషేకిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో సిస్టర్ని దైవజనరాలుగా అభిషేకం చేస్తున్నాము. గ్లోరిబా రీకా తురబా షందలరబో రీకా తీరబలర కొందలర షి రిబా రబా 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 రీకా తురబలర షి. ప్రభా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో అభిషేకము చేయబడిన వీరు నాయన, నీ సన్నిధిలో ప్రతిష్ఠించబడిన వారే ఘనమైన పరిచర్య చేయుదురుగాక. ఓ, వీరి భుజముల మీద ఇది మొదలుకొని నిబంధన మందసము ప్రభువా వారి తల మీద ఆ భుజం మీద ఉంటుండగా నాయన, ఇదిగో తండ్రి నాయన, వారి మీద నీ మందసము ఊరేగించబడునుగాక. ఎరికో గోడలు కూలిపోవునుగాక. యోర్దాను ఎండిపోవునుగాక. నీ రాజ్యం బలముగా వారు చేస్తున్న ప్రాంతంలో నీ రాజ్యం బలముగా కట్టబడునుగాక. రిసీవ్ ది పవర్. తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజు నుంచి అభిషేక తైలం వీరి తల మీద కిరీటం మళ్ళీ ఉంచిన ఆయన మీరు నడిపించండి నాయన. వీరిని చూసినప్పుడు మంత్రశక్తులు, దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు, క్యాన్సర్ వ్యాధులు, మరణము, దరిద్రం అన్ని పారిపోవాలి నాయన. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలములో దైవికమైన ఆశీర్వాదాలు ప్రజలు చూచుదురుగాక. దయ్యాలు చూసి ఓ భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని దయ్యాలు కేకలు వేయాలి. అట్టి పనిని వారి ద్వారా జరిగించి మహిమ తెచ్చుకోండి. ఈ అభిషేకపు అనుభవాన్ని, ప్రతిష్ఠ అనుభవాలను చక్కగా కాపాడుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. శివ రబా రఖ తురబా రిబందల రషి. అందరూ మీ కుడి చేతును చాపి హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ, మహిమ 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 మహిమ. రిబ రబ రబార కొందర షందల రషి. దైవమానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందరూ స్వరమెత్తి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగు.